భద్రాద్రి జిల్లా అస్ఫరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరచుగా ఫ్యాక్టరీ బ్రేక్ డౌన్ అవడంపై ఆరా తీశారు. అధికారులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్గా మారనుందన్నారు. గడిచిన 20 ఏళ్లలో పామాయిల్ రైతు ఆర్థికంగా బలపడ్డారని, ప్రస్తుతం తెలంగాణలోని 31 జిల్లాల్లో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూల వాతావరణం ఉందన్నారు. నష్టం లేని కార్పొరేషన్ ఏదన్నా ఉంటే రాయలపేట కార్పొరేషన్. రాబోయే రోజుల్లో లక్షలాది మంది రైతులు పంట పండించే అవకాశం ఉంది. ఇప్పుడు 2 జిల్లాలకి 31 జిల్లాలకి మనం అవకాశం ఇచ్చిన తర్వాత 2 జిల్లాల్లో కూడా సుమారు 5,000 నుంచి 10,000 ఎకరాల పంట చేతికి వచ్చే సమయం వచ్చింది. 3వ సంవత్సరం 4వ సంవత్సరం అన్ని జిల్లాల్లో పంట మొదలైంది. మన వనపర్తిలో ఒక ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాం. అదేవిధంగా కొన్ని తీర్చుకోవాలని ఆయుర్వేద కూడా ఒకటి రేపు రాబోయే రోజుల్లో దాన్ని కూడా పన్ను ప్రారంభిస్తాం. సిద్దిపేట కాకుండా నిజామాబాద్లో ఒకటి, నిర్మల్లో ఒకటి, అదేవిధంగా పెద్దపల్లిలో ఒకటి, మునుగులో ఒకటి, గద్దపల్లిలో ప్రైవేట్ది మనం కూడా శంకుస్థాపన చేశాము. మునుగు ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలు కూడా వర్క్ స్టార్ట్ అయింది. నా కోరిక ఏంటంటే 31 జిల్లాల్లో ఈ పంట వేస్తున్నారు కాబట్టి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ 5 కోట్లు 6 కోట్ల భూముల్లో కూడా రైతులు ఆయుర్వేదం వేస్తారు.